హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం షిఫ్టింగ్ కల్టివేషన్ అనే టాపిక్ చూద్దాం. మనందరికీ తెలుసు షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే యూజువల్గా ఫారెస్ట్ ఏరియాలో ట్రైబల్స్ అక్కడ ఉండే ట్రీస్ని కట్ చేసి అక్కడ క్రాప్ గ్రో చేశాక ఆ క్రాప్ని హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంకొక దగ్గరికి షిఫ్ట్ అయిపోతారనమాట. అలా దీన్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అని అంటారనమాట. అలా పేరు వచ్చింది. షిఫ్టింగ్ కల్టివేషన్ని మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో దీన్ని ఎలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారో చూద్దాం. దీని నుంచి ఎగ్జామ్లో ఒక ఎంసీక్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇటువైపు మనకి స్టేట్స్ ఇచ్చి ఇటువైపు షిఫ్టింగ్ కల్టివేషన్ నేమ్స్ ఇస్తాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఏ స్టేట్కి ఏది అని చెప్పి మ్యాచ్ చేయమని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తంలో కూడా షిఫ్టింగ్ కల్టివేషన్ని ఏమని పిలుస్తారంటే జూమ్ కల్టివేషన్ అని పిలుస్తారు. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉండే ఏ స్టేట్ ఇచ్చినా మీరు అది జూమ్ అని పెట్టుకోవచ్చు. మణిపూర్, మిజోరాం అవన్నీ కూడా. నెక్స్ట్ బుందేల్ఖండ్ రీజన్లో అయితే షిఫ్టింగ్ కల్టివేషన్ ఏమని పిలుస్తారంటే వీవర్ అండ్ దహియర్ అని పిలుస్తారనమాట. మధ్యప్రదేశ్ రీజన్లో కూడా అదే నేమ్తో పిలుస్తారు. మధ్యప్రదేశ్లో ఉండే బస్తర్, ఛత్తీస్గఢ్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఈ రీజన్స్లో మాత్రం ఏమని పిలుస్తారంటే దీప అని పిలుస్తారనమాట. సదరన్ స్టేట్స్లో అయితే జారా అండ్ ఎర్కా అని పిలుస్తారు షిఫ్టింగ్ కల్టివేషన్ని. సౌత్ ఈస్ట్ రాజస్థాన్లో అయితే బ్యాట్రా అంటారనమాట. ఏపీ ఆంధ్రప్రదేశ్లో అయితే మనందరికీ తెలుసు పోడు కల్టివేషన్ ఆర్ పెండా కల్టివేషన్ అని అంటారు. హిల్లీ రీజన్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్లో ఎలా పిలుస్తారంటే షిఫ్టింగ్ కల్టివేషన్ కుమారి అని అంటారు అనమాట. ఒడిస్సాలో అయితే కమన్, బింగా, దహ్వి అని పిలుస్తారు. నెక్స్ట్ కేరళలో వచ్చేసరికి పోనం అని పిలుస్తారు అనమాట. జార్ఖండ్లో అయితే కురువా అని పిలుస్తారు. రాజస్థాన్లో అయితే వాల్ట్రీ అని పిలుస్తారు అనమాట. డిఫరెంట్ కంట్రీస్లో కూడా డిఫరెంట్ నేమ్స్తో ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ పిలుస్తున్నారు. వియత్నాంలో అయితే రే అని పిలుస్తారు. మెడగాస్కర్లో అయితే తవి అని పిలుస్తారు అనమాట. కాంగో జైర్ రివర్ వ్యాలీ ఆ రీజన్లో అయితే మసోల్ అని పిలుస్తున్నారు. ఈక్వటోరియల్ ఆఫ్రికన్ కంట్రీస్లో అయితే ఫ్యాంగ్ అని పిలుస్తున్నారు అనమాట. వెస్ట్రన్ ఆఫ్రికాలో అయితే లోగన్ అని, మెక్సికోలో అయితే కొమైల్ అని, వెనిజులాలో అయితే కొనుకు అని, నెక్స్ట్ ఏంటంటే బ్రెజిల్లో అయితే రోకా అని పిలుస్తున్నారు అనమాట. గొటమాలలో అయితే మిల్పా, యోకటన్ అండ్ గొటమాల రెండిట్లో కూడా మిల్పా అని పిలుస్తున్నారు. ఉగాండా, జాంబియా అండ్ జింబాంబే రీజన్లో అయితే చిట్టిమిని అని పిలుస్తున్నారు. శ్రీలంకలో అయితే చెనా అని, థాయిలాండ్లో అయితే తమారి అని, జావా అండ్ ఇండోనేషియా రీజన్స్లో అయితే హుమా అని పిలుస్తున్నారు అనమాట. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి.